హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ కోసం జనరల్కి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టిప్స్ అనేవి మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. సో ఇక్కడ జనరల్కి సంబంధించి ఎన్ని పేజెస్ రాయాలి, ఇక్కడ నేను జస్ట్ కోట్ చేశాను, ఊరికే 4 ఇచ్చాను అన్నమాట పాయింట్స్. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం ఓపికతో ఈ క్లాస్ అనేది క్లియర్గా చూడండి. సో ఫస్ట్ నుంచి డెడ్ ఎండ్ వరకు నీట్గా చివరి వరకు అయితే చూడండి, మీకు చాలా బాగా క్లారిటీ వస్తుంది. సో మామూలుగా మీకు ఎస్ఏలో జనరల్ ఎస్ఏ అనేది 1000 words రాయమన్నారు అనమాట. సో టీజీపీఎస్ఏలో 1000 words రాయమన్నారు. సో ఎస్ఎస్ మొత్తం వచ్చేసి 3 ఎస్ఎల్ రాయాలన్నమాట. సో 3 ఎస్ఎస్ రాయాలి అంటే మీరు ఆల్మోస్ట్ 1000 words అంటే 3000 words అనేది రాయాలన్నమాట ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి దీన్ని బట్టి. సో ఒక్కొక్క ఎస్ఏకి 50 marks అనమాట. సో 150 marks ఉంటుందా, ఇదంతా మీకు తెలిసిన ప్యాటర్నే. కాకపోతే ఇవన్నీ బేసిక్స్ అనమాట, వీటిని బేస్ చేసుకొని మీరు రాయాలి. ఎస్ఏలో మీరు జనరల్ ఎస్ఏలో మీరు ఎప్పుడైతే 100+ స్కోర్ చేస్తారో, సో 100+ స్కోర్ చేయాలి. సో 150కి 100+ స్కోర్ చేశారంటే యు ఆర్ ఇన్ ది రేస్ అనమాట. మీరు రేస్లో ఉండాలంటే 100+ స్కోర్ చేయాలి. సో జనరల్ ఎస్ఏ అనేది చాలా డిఫికల్ట్ అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. కానీ జనరల్ ఎస్ఏ అనేది లిమిటెడ్ ఎఫర్ట్తో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. కానీ డైమెన్షన్స్, స్మార్ట్ వర్క్ అనేది చేయాలి. ఈ స్మార్ట్ వర్క్ ఇవన్నీ రావాలంటే జనరల్ స్టడీస్ పరంగా మీరు బాగుండాలన్నమాట. సో ఎస్ఏ అంటే మీకు చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, డైనమిక్స్ అండ్ పాలిటిక్స్ కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంటే తెలిసిన సబ్జెక్ట్స్ నుంచే ఎక్కువ తెలిసినవి వస్తాయన్నమాట. అయితే ఎలా రాయాలి, టాపిక్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఇక్కడ మనం చూసుకుందాము. సో ఇవాళ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది కదా, మిషన్ కోహినూర్, అది క్లోజ్ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా చివరి మినిట్లో జాయిన్ అవ్వాలనుకుంటే త్వరగా ఎన్రోల్మెంట్ తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క లింక్ ఇచ్చాను మన టీం వాళ్ళది, అక్కడి నుంచి ఇంట్రెస్టెడ్ ఇన్ మిషన్ కోహినూర్ అని చెప్పేసి త్వరగా పేమెంట్ చేసుకోండి. సో ఇవాళ అయితే మనం క్లోజ్ చేస్తున్నాం, పర్మనెంట్గా ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. తర్వాత ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ కూడా ఇవాళతో ఆఫర్ అయిపోతుంది. 19 రూపీస్, 19 రూపాయల్లోనే జనరల్ ఇంగ్లీష్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉన్నాయి, వాటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఎస్ఏ అనమాట. సో ఎస్ఏ జనరల్ ఎస్ఏ అనేది ఖచ్చితంగా మీరు 8 నుంచి 10 పేజీల వరకు అయితే రాయండి. సో మినిమం 8 pages అయితే రాయండి. సో కొంతమంది 7 pages కూడా రాస్తామంటున్నారు, ప్రాబ్లం లేదు, మీకు టైం లేకుంటే చివరి ఎస్ఏ రాయండి. కానీ 8 pages అయితే మినిమం ఇవ్వండి, కంటెంట్ మళ్ళీ తక్కువలో అనిపించకుండా. సో ఎగ్జామర్కి తక్కువలో అనిపించకుండా 8 నుంచి 10 పేజీల వరకు రాయొచ్చు అనమాట. మీకు పేజెస్ అనేది గ్యాప్ ఇచ్చారు నీట్గా. సో తెలంగాణకు సంబంధించి టీజీపీఎస్సీలో నీట్గా ఇచ్చారనమాట, గ్యాప్స్ ఇచ్చి మరీ ఇచ్చారు. చాలా ప్రెజెంటేషన్ కూడా బాగా ఇవ్వచ్చు. సో కాబట్టి 8 నుంచి 10 పేజీలు ఎస్ అయితే మీరు చూపించాలి. సో మీకు టైం తక్కువ ఉంది, మేము ఎక్కువ హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా రాయలేమనుకుంటే 8 pages పర్ఫెక్ట్గా రాయండి. సో మంచిగా 8 pages అనేది రాస్తే మంచి స్కోర్ కూడా వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట. సో ఇది కామన్గా జనరల్ థింగు. సో ఇక్కడ 1000 words అన్నారు కాబట్టి 1000 words లిమిట్ అనమాట. 1000 words కంటే ఎక్కువ రాయొద్దని చెప్పేసి అర్థం, అంతే తప్ప ఎగ్జాక్ట్లీ 1000 రాయాలి కాదు. ఇక్కడ మీరు 800 words, సో ఒక్కొక్క పేజ్గా మనం 100 అనుకున్నా కూడా 800 pages అయితే 800 words అయితే మీరైతే రాయొచ్చు అనమాట. 800 words అనేది రాయొచ్చు. తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ సెలక్షన్ అనమాట. సో ఎస్ఎస్ అనేవి వస్తాయి. సో ఎస్ఎస్ ఎలా వస్తాయి, ఫస్ట్ దాంట్లో ABC ఉంటాయి అనమాట. సో సెకండ్ దాంట్లో కూడా ABC ఉంటాయి. తర్వాత థర్డ్ వన్లో కూడా ABC ఉంటాయి అనమాట. వీటిలో ఏమైనా దీంట్లో ఒకటి చూజ్ చేసుకోవాలి, ఇక్కడ ఒకటి చూజ్ చేసుకోవాలి, ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో కాబట్టి 3 ఎస్ఏలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా చాకచక్యంగా మీరు ప్రవర్తించాలన్నమాట. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఎస్ఏని బట్టి మీ ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. ఎస్ఏలో చాలా మంచి స్కోరింగ్ వస్తుంది, హైయెస్ట్ స్కోరింగ్ పేపరు. మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను మీకు అందరికి కూడా. ఎస్ఏ పేపర్ అనేది చాలా హైయెస్ట్ స్కోరింగ్ పేపర్ అనమాట. మీకు ఎస్ఏలో వచ్చిన మార్క్స్ ఇక ఏ సబ్జెక్ట్లో రావు, ఏ సబ్జెక్ట్ పేపర్లో అంత స్కోర్ తెచ్చుకోలేరు. గుర్తుపెట్టుకోండి, మంచి ఎఫర్ట్ ఇవ్వండి, కేర్లెస్ చేయొద్దు, ఎస్ఎస్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పటివరకు టైం అయిపోయింది, ఓకే పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నుంచి అయినా అట్లీస్ట్ మీరు 3 to 5 ఎస్ఎస్ ఓన్గా రాయండి. చదివి నీట్గా చదువుకొని మీరే టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఓన్గా 800 words మీరు రాయగలుగుతున్నారా లేదా, సో ఎంతవరకు రాయగలుగుతున్నారు, ఎక్కడ మీరు ఆగిపోతున్నారు, ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక్కసారి రెట్రోస్పెక్టివ్ చేసుకోండి. మనం ఎక్కడ వీక్గా ఉన్నాం ఎస్ఏలో. మీరు ఎస్ఏలో కాకుండా జనరల్ స్టడీస్ ఎంత బాగా చదివినప్పుడు కూడా ఎస్ఏ మార్క్స్ అని ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ఎస్ఏలో వెనకబడిపోయారంటే మీరు ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు హిస్టరీ పేపర్ కావచ్చు, పాలిటీ, ఇండియన్ సొసైటీ పేపర్లో స్కోర్లు చాలా తక్కువ వస్తాయి, తక్కువ స్కోర్ వస్తుంది. కాబట్టి మిగతా పేపర్లు అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమిక్ స్కోర్ పెంచుకుంటారు. ఎస్ఎస్లో చాలామంది స్కోర్ తెచ్చుకుంటారు. ఎస్ఏలో 100+ స్కోర్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా టాపర్లు అవుతారు రేపు. కాబట్టి ఈ ఎస్ఏ అనేది ఏంటంటే ఎవరికి స్కిల్స్ అనేవి ఉండవు. సో ఎవరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాకముందు ఎవరికి ఉండవు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవడము, న్యూస్ పేపర్స్ చదవడము, అన్ని డైమెన్షన్స్, డిఫరెంట్ డైమెన్షన్స్ చూడడము, ఆర్టికల్స్ చదవడము, యోజన మ్యాగజైన్ కావచ్చు, కురుక్షేత్ర మ్యాగజైన్ కావచ్చు, డిబేట్స్ చూడడం, ఇలా తెలుస్తాయి అనమాట. ఓకేనా. టాపిక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టాపిక్ సెలక్షన్ అనేది ఇక్కడ 3 ఇచ్చారు కదా. సో ఫస్ట్లో మీరు ABCలో ఎలా చూజ్ చేసుకోవాలి, మీకు తెలిసిన టాపిక్సే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BC 2 కూడా మీకు బాగా తెలిసినే ఉంటాయి అనమాట, తెలిసినే అడగొచ్చు అనమాట. సో ఇండియాకి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అడిగారు, ఒకటి B అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అడిగారు. సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ
సో దీనికి సంబంధించి ఇంకో కాన్సెప్ట్ అడిగారు, మ్యారేజ్ సిస్టమ్ గురించి అడిగారు. రెండు మీకు బాగా తెలిసినవి, కానీ ఎలా చూజ్ చేసుకోవాలి, దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది. సో క్రైటీరియాను బేస్ చేసుకొని మీరు అయితే తీసుకోవాలన్నమాట. సో ఎటువంటి అంటే డైమెన్షన్స్ కూడా మీరు ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ మీనింగ్ ఏంటంటే మీరు దానికి ఇంట్రడక్షన్ కావచ్చు, సో ఇంట్రో కావచ్చు, బాడీ కావచ్చు, కన్క్లూజన్ కావచ్చు, ఈ 3 థింగ్స్ ప్రాపర్గా ఇవ్వగలము. అలానే మెయిన్ బాడీలో నేను డిఫరెంట్ డైమెన్షన్స్ ఇవ్వగలను. సో డిఫరెంట్ డైమెన్షన్స్ దానికి సంబంధించి ఇవ్వగలను అని మీకు అర్థమైతే ఖచ్చితంగా ఎస్ఐ అనేది చూజ్ చేసుకోవాలి. అంతే తప్ప ఏదో తెలిసిన టాపిక్ అని చెప్పేసి మీరైతే తీసుకోకూడదు. జిఎస్ లైన్ అంతే. మనము మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ ఇదే చెప్తాం అనమాట. సో మేజర్గా ఈ మెంటర్షిప్లో టాపిక్ సెలెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎస్ఐకి సంబంధించి ఎలా చూజ్ చేసుకోవాలి, జిఎస్లో కూడా క్వశ్చన్ని ఇంటర్నల్ చాయిస్ ఉండే క్వశ్చన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవడం ఎలా, క్వశ్చన్ మనకు తెలిసిన దానికంటే కూడా కొన్ని డైమెన్షన్స్ బాగా చేసిన క్వశ్చన్ ఉండొచ్చు అనమాట. ఆ క్వశ్చన్స్లో ఎలా మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, ఇటువంటి అన్ని కూడా మన మిషన్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్లో చెప్తాము. ఇంకా టైం ఉంది, క్లోజ్ చేస్తున్న ప్రోగ్రాము. జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. మీకు చాలా ఆన్సర్ రైటింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. మీకు ఎక్కడెక్కడైతే 3 to 4 మార్క్స్ వచ్చే ప్లేస్లో 6 to 8 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలనేదే మన మెంటర్షిప్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. కాబట్టి మీరు ఎస్ఏలో డిఫరెంట్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షనల్ వీలో ఇవ్వగలిగితేనే ఆ టాపిక్ని మీరు చూజ్ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా రీసెంట్ ఎగ్జాంపుల్స్, సర్వేస్, రిపోర్ట్స్, కమిటీ అండ్ కమిషన్స్ కావచ్చు, దీనికి సంబంధించి ఏమైనా టాపిక్స్ ఉంటే చూజ్ చేసుకోండి. ఎందుకంటే రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల ఎక్సలెంట్ మార్క్స్ అనేవి పడతాయి. సర్వేస్, రిపోర్ట్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఒక ఎవిడెన్స్ అనమాట. మీరు ఎవిడెన్స్ ఇస్తూ ఎస్ఏని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉన్నారు, కేస్ స్టడీస్ రాస్తున్నారు. ఇలా ఉంటేనే ఎస్ఏలో మార్క్స్ అనేవి పడతాయి అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఎస్ఏ టైప్ అనమాట. మనకి ఎస్ఏ టైప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సో మనకి మెంటర్షిప్లో చెప్తుంటాం స్టూడెంట్స్కి. సో ఈ టైప్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఈ ఎస్ఏకి సంబంధించినటువంటి టైప్స్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ఏ అనేది టెంపోరల్గా ఉంటుంది అనమాట. సో టెంపోరల్ వీలో రాయాలి దీన్ని. టెంపోరల్ అంటే ఏంటంటే టైంని బేస్ చేసుకొని, సో టైంని బేస్ చేసుకొని రాయాలి. ఈ ఎస్ఎస్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయన్నమాట. వీటికి ఎలా రాయాలంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో రాయాలన్నమాట. సో హిస్టారికల్ ఆ వ్యూలో రాయాలి దీన్ని, ఈ ఎస్ఏని. అంటే దీనికి సంబంధించి మీరు పాస్ట్లో ఆ టాపిక్కి సంబంధించి ఏం జరిగింది, సో నెక్స్ట్ ప్రెజెంట్ ఆ టాపిక్కి సంబంధించి ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో ఆ టాపిక్కి సంబంధించి ఏ విధంగా జరగబోతుంది, దానికి ఎటువంటి విషయాన్ని తీసుకోవాలి, ఇటువంటి వ్యూలో రాయాలి ఒక ఎస్సేని ఎలా రాయాలి. ఇంకొక ఎస్సేని ఎలా రాయాలంటే సెక్టార్స్ వ్యూలో రాయాలన్నమాట. సో సెక్టార్స్ ఉంటాయి. ఈ సెక్టార్స్ అనేది ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి, డైమెన్షన్స్ అనమాట. డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి ఇవి. సో దీన్ని ఎలా రాయాలంటే ఆ ఎస్ఏని హెల్త్ సెక్టార్కి సంబంధించి ఎలా రాయాలి, నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి ఎలా రాయాలి, ఇంకొకటి సో డిఫరెంట్ అనమాట. సో మనకి ఇంకా డిఫరెంట్ రూరల్ డెవలప్మెంటు, సో నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, ఎన్వైరన్మెంటు, సో ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, ఇట్లా ఎక్సెట్రా అనమాట. ఈ విధంగా జాగ్రఫీ ఓరియంటెడ్లో ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్ సంబంధించి రాయాలి. ఇంకొన్ని ఎస్ఎస్ ఉంటాయి, అవేంటంటే డైరెక్ట్గా డిఫరెంట్ సెక్టార్సే ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. పొలిటికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, రిలీజియస్ ఫ్యాక్టర్స్, ఇట్లా సెక్యులరిజం ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అనమాట. అలా రాయడం, ఇలా టైప్స్ ఉంటాయి ఎస్ఎస్. ఏదో ఊరికే ఇచ్చేస్తున్నారు రాసేస్తున్నారంటే కాదు. మీకు తెలిసింది రాస్తే మార్క్స్ పడవు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీకు తెలిసింది రాసేస్తే మార్క్స్ పడవు. చాలామంది ఇంకా అదే వీలో ఉన్నారు. నేను చాలామంది టెస్ట్ పేపర్లు కూడా చూశాను. అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, మీరేం రాస్తున్నారు అంటే ఫ్లో బాగుంది, చదువుతున్నారు. సో మీరు చదువుతున్నారు, చదవట్లేదు, మీరు బాగానే చదువుతున్నారు, కాన్సెప్ట్ చదువుతున్నారు, కానీ క్వశ్చన్ ఏం అడిగారో దానికి తగ్గట్టుగా ఆన్సర్ పడట్లేదు. సో అక్కడ ఏం అడుగుతున్నారో బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ని 1-2 సార్లు చదవండి, స్మార్ట్గా రాయండి. 200 వర్డ్స్ రాయమన్నారు. సో 200 వర్డ్స్ మిమ్మల్ని ఆ జనరల్ స్టడీస్లో 10 మార్క్స్కి రాయమన్నారు. సో ఏమవుతుంది, 180 వర్డ్సే రాయండి. ప్రాపర్గా వ్యాలిడ్ పాయింట్స్ ఇవ్వండి. వ్యాలిడ్ పాయింట్స్ మీరైతే ఇచ్చారంటే ఎక్సలెంట్ మార్క్స్ పడతాయి. మీకు 6 to 8 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ. అదే మీకు 200 వర్డ్స్ రాసి వ్యాలిడ్ పాయింట్స్ ఇవ్వకుంటే 3 to 3 మార్క్స్లోనే ఆగిపోతారు. సో 2 నుంచి 3 మార్కులను ఆగిపోతారు. కాబట్టి ఫోకస్ అయ్యండి, ఆలోచించండి. డిఫరెంట్ డైమెన్షన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇలా ఇవ్వాలి. క్వశ్చన్ని 1-2 సార్లు చదువుకొని చూజ్ చేసుకోవాలి. ఎస్ఏ చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ఎస్ఏకి రఫ్ వర్క్ ఎక్కువ చేయాలి. సో రఫ్ వర్క్ లేదు ఎస్ఏ అసలు రాయలేరు. రఫ్ వర్క్ అంటే మీకు ఫస్ట్ 15 మినిట్స్, ఎస్ఏలో ఫస్ట్ 15 మినిట్స్, ఒక్కొక్క ఎస్ఏకి 5 మినిట్స్ తీసుకోండి. 5 మినిట్స్ తీసుకొని మొత్తం రఫ్ వర్క్ చేయండి. ఫస్ట్ 2 పేజెస్ ఏం రాయాలి, నెక్స్ట్ 2 పేజెస్ ఏం రాయాలి, తర్వాత 4 పేజెస్ ఎలా ప్లాన్ చేయాలి, ఎటువంటి రిపోర్ట్స్ని యూస్ చేయాలి, ఎటువంటి టాపిక్స్ రాయాలి, పాజిటివ్స్ ఏమేమి రాయాలి, ఎటువంటి ఎగ్జాంపుల్స్ రాయాలి, ఇవన్నీ రఫ్ వర్క్ ఒక మైండ్ మ్యాప్ లాగా మీరైతే లాస్ట్ చివరి పేజెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఎస్ఏకి ఒక్కొక్క పేజ్లో మీరు రఫ్ వర్క్ చేయాలి. ఇలా చేశారంటే మీకు తిరుగుండదు. సో ర్యాంకర్స్ అవ్వండి, మంచి సువర్ణ అవకాశం. ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ రాదు. సో మీరు కేసెస్ ఇవన్నీ ఆలోచించకుండా ప్రెజెంట్ మీరైతే ప్రిపేర్ అవుతుండండి. మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతుండండి. సో పనులన్నీ అయిపోతూ ఉంటాయి, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మీ పని మీరు చేసుకోండి, మిగతా ఆలోచించకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదవండి.
మీ మెయిన్స్ పనిలో ఉన్నారు కదా, మీరు మెయిన్స్ పనిలోనే ఉండండి. ఇంకా చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఎంత 1 మంత్ కూడా లేదు. సో 1 మంత్ కూడా లేదు. ఈ టైంలో మీ ప్రిపరేషన్ కన్ఫ్యూజ్లో ఉండి బాగా చదివాను కన్ఫ్యూజ్లో ఉంది, స్కోర్ రావట్లేదంటే ఒక్కసారి మన మెంటర్షిప్ అయితే ట్రై చేయండి. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి కావచ్చు, ఎస్ఐకి సంబంధించి కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, హిందూ ఆర్టికల్స్, ప్రతి సబ్జెక్ట్కి 10 నుంచి 15 క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు. ఎలా రాయాలి, ఆన్సర్ ఎలా రాయాలి, డిస్కస్ అంటే ఎలా రాయాలి, ఎక్స్ప్లెయిన్ ఎలా రాయాలి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఎలా రాయాలి, ఎన్యూమరేట్ అంటే ఎలా రాయాలి, ఎలిసిడేట్ అంటే ఎలా రాయాలి, ఎలాబరేట్ అంటే ఎలా రాయాలి, ఎక్స్ప్లెయిన్కి డిస్కస్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ప్రతిదీ కూడా మన ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో చూడండి, చాలా తక్కువ ప్రైస్లో ఉంది, అందరికి అఫోర్డబుల్గా ఇస్తూ ఉన్నాము. సో చాలా బాగుంటుంది మన మెంటర్షిప్. సో దీనికోసం మన వాట్సాప్ టీమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా అప్డేట్స్ ఇవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అందులో. ఓకేనా? ఇలా ఎస్ఏని మీరు డిఫరెంట్గా ఒక చిన్న టిప్స్ ద్వారా మీరు తీసుకోవాలి. కాబట్టి చూజింగ్ అనమాట, మీరు టాపిక్ చూజ్ చేసుకునే విధానంలోనే మీకు మార్క్స్ అనేవి పడిపోతాయి. సో మళ్ళీ చెప్తున్నాను, 100+ స్కోర్ చేయాలి ఎస్ఏలు. 100+ స్కోర్ చేస్తేనే మీరు రేస్లో ఉంటారు. ర్యాంకర్స్ అందరూ 100+ స్కోర్ వస్తుంది రేపు. ఎవరికైతే వస్తుందో వాళ్ళే ఫైనలిస్ట్లో పేరు ఉంటుంది. ఎందుకంటే జిఎస్లో యావరేజ్గా స్కోర్లు వస్తాయి. జిఎస్లో మీకు 120లు 100లు పడవు. సో చాలా తక్కువ మార్క్స్ పడతాయి, చాలా తక్కువ మార్క్స్ అయితే పడతాయి అనమాట జిఎస్ పేపర్స్లో. కాబట్టి మీకు ఎస్ఏలో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి గట్టిగా లాగేసేయాలి. ఇక్కడ స్కోర్ ఎక్కడ స్కోప్ ఉంటుందో అక్కడ గట్టిగా స్కోర్ అనేది లాగేసేయాలన్నమాట. సో ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.